నాన్నగారు అమ్మగారు రావడం నీకు అసలు వెరీ మీకన్నా ఎక్కువ అనిపిస్తుంది గారికి. అలాగే డాక్టర్ శ్రీనివాస్ గారి మదర్ ఫాదర్ కూడా ఇక్కడే ఉన్నారు. తన పదవీ కాలం పూర్తి చేసి పదవీ విరమణ చేస్తున్నారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఏదో ఒక రోజు వస్తుంది పదవీ విరమణ చేయడం. కాకపోతే మనం ఉద్యోగంలో ఏం చేసాం, ఎంతమందికి మంచిగా ఉన్నాం, ఎంత కైండ్నెస్ చూపించాం అనేది మన ఆత్మవిమర్శ చేసుకోవాలా. డాక్టర్ గారు ఇన్నాళ్ళు ఇంత కష్టపడి ఈ జాబు ఆయనకున్న డిజబిలిటీ దృష్టిలో పెట్టుకుని కూడా నేనైతే ఆయన నిర్ణయం చూడలేదని నా ఛాంబర్కి వచ్చారు. చాలా సంతోషం. అతను చిన్నవాడైనా ఈ వ్యవస్థ మీద ఎంతో కొంత ప్రభావం చూపిస్తాడు. మనం మంచిగా ఉంటే చాలా మంచి పనులు చేయొచ్చు. చిన్న ఉద్యోగి కూడా ఈ ప్రభుత్వంలో మంచి పనులు చేసే అవకాశాలు చాలా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక వరం లాంటిది. నేను కూడా 39 years గవర్నమెంట్ సర్వీస్ చేశాను. ఇవాళ ఒక మంచి సర్వీస్ సెంటర్లో కోఆర్డినేటర్గా ఉన్నాను. ప్రతి మనిషి ప్రేమాభిమానాలు ఒకరినొకరిని చూపించుకుంటూ మంచి పనులు చేస్తే జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు. శ్రీనివాసరావు గారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తన సేవ జీవితం గడపాలని కోరుకుంటూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీనివాసరావు గారు మనం ఒక ట్రైనింగ్కి పోతూ ఉంటుంది. మన గమ్యం ఎక్కడ ఉంటుంది. ఆ గమ్యస్థానం చేరేలోపు చాలా స్టేషన్లు వస్తూ ఉంటాయి. ప్రతి స్టేషన్లో కొంతమంది ఎక్కుతూ ఉంటారు, కొంతమంది దిగుతూ ఉంటారు. సో ఆ ఎక్కి దిగే కార్యక్రమంలో కొన్ని స్టేషన్లో కొంతమంది దిగక తప్పదు. అది దిగే స్టేషన్ రిటైర్మెంట్ అనుకుంటే మన స్టేషన్ కొద్దిగా ముందు ఉంది. ఆ స్టేషన్ రావడానికి కొంత టైం పట్టింది. నాకైతే ఇంకొక సంవత్సరం ఉంది. సో ప్రతి ఒక్కరికి ఆ గమ్యం చేరడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి ఈలోపు కొంతమంది గమ్యాలు చేరుకునే క్రమంలో కొంతమంది మా ప్రియమిత్రుడు అశోక్ కుమార్ గారు చెప్పింది వరంగా భావించమన్నారు. నాకైతే మొన్న కిరీటం అనిపిస్తుంది. వరంగా అనేది కరెక్టేనండి. బట్ దాంట్లో ముళ్ళు ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్ అని ఒక పూల పాన్పు మాత్రం కాదు. దాంట్లో చాలా ముళ్ళు కూడా ఉంటాయి. ఒక్కోసారి చాలా పెద్దగా గుర్తుకునే అవకాశం ఉంటుంది. అవి ఆ గుర్తుకునేవి మనం ప్రాణాలు తీసే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఏదైనా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో మంచి జీవన విధానం ఒకటి ఉంటుంది, జీవితం ఒకటి ఉంటుంది. మనం కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని చేసి కొంత సంపాదించుకొని మనం మన మన కాళ్ళ మీద మనం నిలబడటానికి ఒక జీవితం ఆధారం కావాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ ధర్మంగా, వృత్తి ధర్మంగా ప్రతి ఒక్కళ్ళు మనుషులు సొసైటీలో నిలబడటం కోసం వృత్తిపరంగా ఏం చేయాలన్నప్పుడు దానికి మనకి చదువు అనేది ఒక ఆలంబనగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి 63 ఏళ్ల క్రితం ఎంత విజన్ ఉంటే మరి వాళ్ళు 3 పిల్లల్ని కూడా మంచి చదువు చదివించారంటే మీరు సుబ్బారావు గారు మీ పిల్లలందరూ కూడా పెద్దవాడని చెప్పాడు. పెద్ద మనసు. శ్రీనివాసరావు గారు ఈహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ ఎగ్జిక్యూటివ్ సర్వీస్ లో ఉండేవాడు. మా సూపరింటెండెంట్ గారు చెప్పినట్టు చాలా జాగ్రత్తగా చాలా చక్కగా నిర్వర్తించారు. ఎప్పుడు కూడా ఈహెచ్ఎస్ నుంచి కానీ అక్కడ సదరం నుంచి కానీ మాకు ఏ కంప్లైంట్ లేకుండా చాలా చక్కగా చూసుకున్నారు. గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఏదైనా అప్పచెప్పినప్పుడు కూడా సురక్షా ప్రోగ్రామ్ అప్పచెప్పాము. అప్పుడు కూడా చాలా చక్కగా నిర్వర్తించారు. పొద్దు నుంచి సాయంత్రం వరకు నాకు బాధ అనిపించింది. అయ్యో రోడ్డు మీద దుమ్ము లాంటి కూర్చోబెట్టాను. క్యాంప్ హాస్పిటల్లో ఉండాల్సిన పెద్ద అయినా అట్లా అనుకున్నా కూడా చాలా చక్కగానే ఏ ఇబ్బంది పడకుండా ఏమనుకుంటా మమ్మల్ని సీనియర్ అయ్యి ఉన్నా కానీ ఇదేంటి ఇట్లా చేసాడు ఆరంభంగా జూనియర్ అయ్యి ఉండాలి అనుకోకుండా చక్కగా వచ్చిన పేషెంట్ రిసీవ్ చేసుకుని చక్కగా సర్వీస్ అందించారు. సో మీరు ఇచ్చిన అనుకోకుండా కలిసినటువంటి మన ప్రయాణంలో మంచిగా గుర్తుండేటట్టుగా పనిచేసినందుకు నేను చదువుకున్నాను. విజయవాడ స్టూడెంట్ అయినా కూడా నా క్లినికల్ స్టడీస్ అంతా ఇదే జరిగింది. మళ్ళా ఇదే హాస్పిటల్లో నా పెద్దల సమక్షంలో నా సహచర ఉద్యోగులు నా మీద పెద్ద ఉద్యోగులు వారి సహకారంతో ఈ 1 సంవత్సరం
ఈ చదువుకున్న కాలేజీలో నేను పదవీ విరమణ చేయటకు సాగి నాకు ఆ అవకాశం కలిగించిన దేవుడు ప్రార్థనలు తెలుపుకుంటూ నాకు ఎంతో సహకారం అందించిన మా సిఎస్ ఆర్ఎంఓ గారికి, మా సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ గారికి, నా సహోద్యోగులు అశోక్ కుమార్ గారికి, విజయ్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇవాళ ఇక్కడ గవర్నమెంట్ సర్వీస్ లో నుంచి రిటైర్ అయినా కూడా యాజ్ ఏ డాక్టర్ ఆయన సర్వీస్